హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆ యూట్యూబ్ ఛానల్ నీరజ డిజైనర్. సో ఈరోజు అయితే మనం ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే వచ్చేసినాం. రౌండ్ నెక్ కట్ వర్క్ డిజైన్ ఇదైతే. సో మీకు ఇక్కడ పిక్చర్ కూడా పెడుతున్నా, ఫస్ట్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో నెక్ డిజైన్ అయితే. సో ఇట్లా స్టిచ్ చేసుకోవడానికి చాలా వరకు అందరూ ఆలోచిస్తారు, రాదని అనుకుంటారు. బట్ నేను చాలా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది అయితే మీకు చూపిస్తాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ బోత్ ఉంటుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవుతుంది. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పేపర్ని అయితే 1 ఫోల్డ్ చేసుకోవాలి, అంటే హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్గా ఫోల్డ్ చేసుకున్నాక ఇక్కడైతే ఫోల్డెడ్ సైడు, అంటే ఓపెన్ సైడ్ కాకుండా ఫోల్డెడ్ సైడ్ అయితే నేను 3 ఇంచెస్ నెక్ విడ్త్ అయితే మార్క్ చేసుకున్నా. నెక్స్ట్ అదే ఫోల్డెడ్ సైడ్ నేను నెక్ డీప్ కూడా మార్క్ చేసుకుంటున్నా 5 ఇంచెస్. సో ఇది మార్క్ చేసుకున్నాక మనం ఈ టూ పాయింట్స్ అన్నది జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఫస్ట్ ఎల్ షేప్, ఎక్కడైనా మనం నెక్ డిజైన్ తీసుకోవాలంటే ఫస్ట్ అయితే ఎల్ షేప్ మనం డ్రా చేసుకోవాలి. లేటర్ ఆన్ మనకి ఏదైతే డిజైన్ కావాలో ఆ డిజైన్ అయితే మనం ఇక్కడ ప్రెజెంట్ చేస్తాము. సో ఫస్ట్ అయితే నేను మార్క్ చేసుకున్నాక ఇక్కడ నేనైతే కార్నర్ ఏదైతే జాయింట్ పాయింట్ ఉందో అక్కడ నేను 0.5 అంటే 1/2 ఇంచ్ అన్నది ఫస్ట్ మార్క్ చేసుకుంటున్నా. సో ఈ డాట్ దగ్గర నుంచి అయితే నేను ఇప్పుడు ఫస్ట్ అయితే కర్వ్ డ్రా చేసుకుంటున్నా ఇక్కడ. సో ఈ కర్వ్ అన్నది అయితే నేను ప్రాపర్గా స్ట్రక్చర్ అన్నది నీట్గా వచ్చేలాగా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే డ్రా అయితే చేసుకుంటున్నా ఫస్ట్ ఆ కర్వ్ని. సో ఇది కర్వ్ డ్రాయింగ్ అన్నది అయిపోయినాక అయితే నెక్స్ట్ నేను 1.2 మనం జాయిన్ చేసుకున్న ఎల్ షేప్కి సైడ్కి 1.2 లెంత్ అన్నది తీసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకుంటున్నా. ఇటువైపు ఒక లైన్ డ్రా చేసుకుంటున్నా. నెక్ విడ్త్ దగ్గర ఒక లైన్, నెక్ డీప్ దగ్గర ఒక లైన్ అయితే 1.2 డిస్టెన్స్ అంటే 1.2 ఇంచెస్ తోని నేనైతే లైన్ డ్రా చేసుకున్నా. ఇక్కడ మీకు కూడా చూపిస్తున్నా కదా 1.2 అయితే నేను తీసుకున్నా. సో పైన డ్రా చేసుకున్నట్టు కింద కూడా మనం సేమ్ 1.2 ఇంచెస్ తోని లెంత్ తీసుకున్నాం కదా, ఆ లెంత్ కి మనం కింద కూడా కర్వ్ డ్రా చేసుకోవాలి. సో ఇక్కడైతే నేను ఆ కర్వ్ కోసం అయితే 1.2 ఇంచెస్ అన్నది ఇట్లా డాట్స్ చేసుకొని మార్క్ అయితే వేసుకుంటున్నా. సో ఈ డాట్స్ చేసుకున్నాక అయితే ఈ డాట్స్ అన్నిటిని మనం జాయిన్ అయితే చేసుకోవాలి. సో నేను ఇక్కడ డాట్స్ ఏవైతే మార్క్ చేసుకున్నానో ఆ మార్క్ చేసుకున్న డాట్స్ అన్నిటిని అయితే ఫస్ట్ జాయిన్ చేసుకుంటున్నాం. సో ఇట్లా జాయింట్ అయిపోయినాక అయితే మనము ఏదైనా రౌండ్ క్యాప్ లేదంటే బాటిల్ క్యాప్ అట్లా ఉంటాయి కదా, అది తీసుకొని అయితే మీకు ఎంత డిస్టెన్స్ ఆఫ్ ఆ కర్వ్ అన్నది కావాలి, ఆ కట్ వర్క్ డిజైన్ అన్నది కావాలన్నది క్యాప్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నా కాబట్టి ఆ సైజ్ ప్రకారం నేను ఇట్లా అయితే డ్రా అయితే చేసుకుంటున్నా. సో ఇట్లా మనము డ్రా చేసుకుంటే మనకి ఫస్ట్ నెక్ డిజైన్ అన్నది అయితే రెడీ అయిపోతుంది. సో నేను ఇక్కడ మొత్తం ఇది యూజ్ చేసి అయితే ఆ తీసుకున్న ఆ 1.2 ఇంచెస్లో అయితే ఫస్ట్ నెక్ డిజైన్ అయితే డ్రా చేసేసుకున్నా ఇక్కడ. సో నెక్స్ట్ అయితే ప్రాపర్గా మనం డ్రా చేసుకున్న డిజైన్ అయితే ప్రాపర్గా కటింగ్ అన్నది చేసుకోవాలి. సో దట్ మనకి నెక్ షేప్ కానీ డిజైన్ షేప్ కానీ ప్రతి ఒక్కటి ప్రాపర్గా వస్తుంది. సో నేను ఇక్కడైతే ప్రాపర్గా ఇదైతే నీట్గా కట్ చేసుకుంటున్నా. ఎలిమెంట్ టు ఎలిమెంట్ ఎక్కడ మనకి ఎక్కువ తక్కువ పోకుండా అంత ప్రాపర్గా సేమ్ వచ్చేలాగా ప్రతి ఒక్క దగ్గర కట్స్ సేమ్ వచ్చేలాగా అయితే నేను ఇక్కడ ఫస్ట్ కటింగ్ అయితే చేస్తున్నా. సో మీరు కూడా నీట్గా ఇలా కట్ చేసుకొని మెయిన్గా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో నెక్స్ట్ కింద సైడ్ కర్వ్ కూడా నేను ఆ కర్వ్ షేప్ ఎట్లుందో అట్లా కటింగ్ అయితే చేసుకున్నా ఇక్కడ. సో ఈ కటింగ్ కంప్లీట్ అయిపోయినాక మనకి ఫ్రంట్ నెక్ డిజైన్ అయితే ఏదైతే మనం అనుకుంటున్నామో అది ఇట్లా నేను అనుకున్న షేప్లో నాకు అనుకున్న డిజైన్లో అయితే ఫస్ట్ పేపర్ కటింగ్తో రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే మనది ఏదైతే మెయిన్ క్లాత్ అండ్ లోపల లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, అవి రెండింటిని ఇట్లా నేను చూపించినట్టు ప్లేస్ చేసుకోండి. ఇట్లా ప్లేస్ చేసుకున్నాక మన మెయిన్ క్లాత్ అయితే హాఫ్కి, మనం మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ హాఫ్కి అయితే నేను ఇట్లా మార్క్ అయితే వేసుకున్నా. ఫస్ట్ లైనింగ్ క్లాత్ మీద ఎగ్జాక్ట్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకుంటే ఏంటంటే మన నెక్ డిజైన్ ప్రాపర్గా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. సో నేను లైనింగ్ క్లాత్ కాకుండా మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని దానిపైన ఇదైతే ప్లేస్ చేస్తున్నా. సో అట్లా ప్లేస్ చేసుకొని నేను ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా ఎక్స్ట్రా క్లాత్
క్లాత్తో యూజ్ చేసి, సో దట్ మనకి నెక్ డిజైన్ కానీ ఏదైనా ప్రాపర్గా వస్తుంది. ఇది మనం ఇట్లా ఎక్స్ట్రా తీసుకుంటే ఇంకా బెటర్ అడ్వాంటేజ్ అన్నది ఉంటుంది. సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ అన్న స్టార్ట్ చేస్తున్నాం. సో మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే ఇది మనకి కర్వ్స్ అన్నది ఉంటుంది కాబట్టి, డిజైన్ కర్వ్స్ లాగా కాబట్టి, సో అది స్టిచ్ చేసుకునేటప్పుడు ప్రాపర్గా దాన్ని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి నెక్ డిజైన్ అన్నది ప్రాపర్గా వస్తుంది. సో ఈ కర్వ్స్ అన్నది మనకి లైక్ నార్మల్ యూ నెక్ కానీ స్క్వేర్ నెక్ కానీ అన్నది ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. బట్ కర్వ్ అన్నది మనకి నెంబర్ ఆఫ్ కర్వ్స్ ఉంటాయి మన నెక్ డిజైన్కి. సో దాన్ని ప్రాపర్గా నేను ఇక్కడ నా క్లాత్ అన్నది ఇట్లా దానికి కన్వీనియంట్గా తిప్పుకుంటూ కట్ దగ్గర వచ్చినప్పుడు మళ్ళీ ఇటు తిప్పి మళ్ళీ ఇటు కర్వ్ని నేను మెల్లగా అట్లా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా. ఇక్కడ మనకి నెక్ డిజైన్ అన్నది ప్రాపర్గా మంచిగా కనిపించాలి, అవుట్పుట్ బెటర్ లుక్ రావాలంటే మెయిన్గా ఫస్ట్ కటింగ్లో ఉంటుంది, నెక్స్ట్ అయితే స్టిచ్చింగ్లోనే ఉంటుంది. సో కటింగ్ అండ్ స్టిచ్చింగ్, నెక్ని ఫస్ట్ కటింగ్ చేసుకునే దాన్ని ప్రాపర్గా కట్ చేసుకుంటే నెక్స్ట్ ఆ కటింగ్ ప్రాపర్గా ఉన్న మనం అవుట్పుట్ మంచి రావాలంటే స్టిచ్చింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ స్టిచ్ చేసేటప్పుడు అయితే ప్రాపర్గా మనం క్లాత్ని దానికి కన్వీనియంట్గా తిప్పుకుంటూ అయితే స్టిచ్ అయితే చేసుకోవాలి. సో నేను ఇక్కడ ప్రాపర్గా కన్వీనియంట్గా నా క్లాత్ అన్నది ఇటు సైడ్ అటు సైడ్ అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకుంటూ అయితే నేనైతే కుట్లు అన్నది వేసుకుంటున్నా. సో ఆల్రెడీ చెప్పినా కదా, నాకు మెయిన్ క్లాత్ పైన నా లైనింగ్ క్లాత్ ఉంది, లైనింగ్ క్లాత్ పైన మళ్ళీ ఒక ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని ఆ క్లాత్ మీద నేను కట్ చేసుకున్న పేపర్ డిజైన్ అయితే పెట్టి ఇక్కడ నేనైతే కర్వ్స్ అన్నది ప్రాపర్గా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా. ఇది కొంచెం ప్రాసెస్ అన్నది టైం టేకింగ్, కొంచెం టఫ్గానే ఉంటుంది, కానీ మనం ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేస్తే అయితే మనకి బెటర్ అవుట్పుట్, నీట్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది. డిఫరెంట్ నెక్ లాగా, ఆల్వేస్ రౌండ్ నెక్ స్క్వేర్ నెక్కే కాకుండా ఇట్లా ట్రై చేసి ఇంకా బాగుంటుంది కాబట్టి మనకి మోర్ బ్యూటీనెస్ని యాడ్ చేస్తుంది కాబట్టి ఇట్లా మీరు కూడా ట్రై చేయండి. సో నేను ఇది చెప్పుకుంటూనే నా నెక్ స్టిచ్ చేయడం అయితే అయిపోయింది, నా ఫ్రంట్ నెక్ స్టిచ్ చేయడం. సో ఇట్లా నా ఫ్రంట్ నెక్ స్టిచ్చింగ్ అయిపోయినాక అయితే తీసుకున్న పార్ట్ కాకుండా రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అన్వాంటెడ్ పార్ట్ అదంతా నేను ఇక్కడ కటింగ్ అయితే చేసుకుంటున్నా. సో అది కట్ చేసుకునేటప్పుడు కూడా ప్రాపర్గా కట్స్ పైకి వెళ్ళకుండా, లైక్ ఆ కర్వ్స్ పైకి వెళ్ళకుండా అన్వాంటెడ్ పోర్షన్ ఏదైతుందో దాన్నే కట్ చేసుకోవాలి. మనము ప్రాపర్గా చెక్ చేసుకుంటూ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. సో కటింగ్ కూడా చాలా క్రూషియల్ టాస్కే. సో ఇట్లా కటింగ్ అయిపోయినాక మనం పేపర్ని అయితే రిమూవ్ చేసేసుకోవాలి. ఇట్లా మిగతా ఎక్స్ట్రా పార్ట్ ఏదైతే కట్ చేసేసుకుంటామో అది కట్ చేసుకున్న ఇమీడియట్గా పేపర్ని కూడా రిమూవ్ చేసేసుకుంటున్నాం. పేపర్ని రిమూవ్ చేసుకున్నాక అయితే నేను ఇక్కడ కట్స్ పెట్టుకుంటున్నాం. ఈ కట్స్ పెట్టుకొని మనం లైనింగ్ని ఉల్టా తిప్పేసుకోవాలి. ఉల్టా తిప్పేసుకుంటే మనకి మెయిన్ క్లాత్ పైనకి వచ్చేస్తుంది, లైనింగ్ క్లాత్ లోపలికి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయినాక మనము మన నెక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సో నేను ఇక్కడ క్లాత్ని ఉల్టా తిప్పుకునేటప్పుడు ఎట్లా చేస్తున్న ప్రాసెస్ అంటే ఆ నెక్ నాది కర్వ్స్ లాగా కదా, సో ఉల్టా తిప్పుకున్నప్పుడు మనకు ఎగ్జాక్ట్ కర్వ్స్ అన్నది పైనకి రావాలి. కర్వ్స్ పైనకి రావాలంటే ఇట్లా మనం లోపటి నుంచి ఇట్లా వేలు పెట్టి నేను ఆ కర్వ్స్ అన్నది ఇట్లా పైకి అయితే తీస్తున్నా ప్రాపర్గా ఆ కర్వ్స్ వచ్చేలాగా. సో ఇట్లా అన్నిటిని మనకి ఎన్ని కర్వ్స్ ఉంటే అన్ని కర్వ్స్ని ఇట్లా పైనకి తీసేసి నెక్ని అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాం మనం ఇక్కడ. సో ప్రాసెస్ అయితే చూసేయండి, మీరు కూడా సేమ్ నేను చూపించినట్టు చేసుకొని. సో అయిపోయింది కదా, ఇట్లా అన్ని కర్వ్స్ పైనకి తీసుకున్నాక ఇప్పుడు వీటి మీద నుంచి మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి మళ్ళీ. అప్పుడు మనకి నెక్ అయితే రెడీ అయిపోతుంది, మనం అనుకున్న అవుట్పుట్ అయితే ప్రాపర్గా వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ మళ్ళీ 2-3 టైమ్స్ ప్రాపర్గా దాన్ని సెట్ చేసుకుంటూ అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నా. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే ఫస్ట్ మనం నెక్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అయితే రఫ్ అయితే వేసుకోవాలి. రఫ్ ఎందుకంటే నేను చాలా వీడియోస్లో చెప్పిన కుట్టన్న చూసిపోకుండా మనం రఫ్ వేసుకోవాలి. సో అట్లా నేను ఇంకా ఏం చేస్తున్నా, ఉన్న నెక్ ఓవరాల్ ఫ్రంట్ నెక్ అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నా ఇక్కడ. సో ఫ్రంట్ మళ్ళీ మనం ఇట్లా వేసుకున్నప్పుడు అప్పుడే ఆల్రెడీ మనం సెట్ చేసుకొని కుట్టుకున్నాం కదా, ఇక్కడ అవసరం లేదు ఆ కర్వ్స్ మీద నుంచి కుట్టడం అట్లా అనుకోకూడదు. ఆ ఫస్ట్ ఎట్లా కర్వ్స్ని మీద ప్రాపర్గా వాటిని కర్వ్స్ చుట్టూ సెట్ చేసుకుంటూ కుట్టుకున్నామో ఇక్కడ కూడా ప్రాపర్గా నీట్గా క్లాత్ని సెట్ చేసుకుంటూ కర్వ్స్ని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సో మీకు ఇంకా డిఫరెంట్ నెక్ డిజైన్స్ ఏమైనా కావాలంటే కమెంట్ బాక్స్లో ఫర్ ష్యూర్ కమెంట్
కామెంట్ చేయండి. నేను వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయడం మర్చిపోకండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.